వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తాం ఇండిగో ఎయిర్లైన్స్ గత కొంతకాలంగా చేస్తున్న ఆ మెసప్ ఏదైతే ఉందో ఆ మెసప్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. ఆ చర్చ అన్నది ఎందుకు ఇండిగో ఫ్లైట్లు ఎగరలేదు, ఎగరకపోవడానికి కారణాలు ఏంటి, అసలు దీని వైఫల్యం ఎక్కడ, ఈ డిస్కషన్ ఏమాత్రం జరుగుతుందో అదే స్థాయిలోనే సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు, ఆయనకు సంబంధించిన పనితనానికి సంబంధించిన డిస్కషన్ కూడా ఇప్పుడు అదే స్థాయిలో జరుగుతుంది. 1.5 సంవత్సరం నుంచి ఆయన ఆ మంత్రిత్వ శాఖకు ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయన తీసుకోవాల్సిన రిఫార్మ్స్ ఏమైనా తీసుకున్నారా, నిజంగానే ఇలాంటి ఒక ఘటన లేకపోతే ఇంత పెద్ద విపత్తు రాబోతుంది అన్న విషయానికి సంబంధించి కనీసం అవగాహన కానివ్వండి, ఇన్ఫర్మేషన్ కానీ లేకపోవడాన్ని, ఆయన సీరియస్నెస్ లేకపోవడమే కారణం అనే విధంగా విశ్లేషణలు అయితే ఇప్పటికే వినిపిస్తున్నాయి. రామ్మోహన్ నాయుడు గురించి మనం మాట్లాడుకుంటే చాలా అగ్రెసివ్ లీడర్గా ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా ఎర్రన్నాయుడు కుమారుడు గాను, అంతేకాకుండా శ్రీకాకుళం నుంచి వెళ్ళి హిందీలో ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడి పార్లమెంటులో ఎదుటి వాళ్ళ నోళ్లు మూపించే ఒక డైనమిక్ లీడర్గా ప్రతి ఒక్కరికి సుపరిచితులే. ఎప్పుడైతే టీడీపీ పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా మారిందో ఆ నేపథ్యంలో ఒక బీసీల తరఫు నుంచి ఒక వాయిస్ కేంద్ర ప్రభుత్వంలో ఉండాలి అనే ఉద్దేశంతో, అంతేకాకుండా గతంలో అశోక్ గజపతి రాజు, అదే ఉత్తరాంధ్రకు సంబంధించిన అశోక్ గజపతి రాజు ఆ మినిస్ట్రీని ఇంతకుముందు ఆయన హ్యాండిల్ చేశారు. సో రామ్మోహన్ నాయుడు చాలా మంచి సెలక్షన్ అనే విధంగా కూడా ప్రతి ఒక్కరూ విశ్లేషణ వినిపించారు. కానీ ఇప్పుడు ఈ క్రైసిస్ సమయంలో అన్ని వేళ్ళు కూడా రామ్మోహన్ నాయుడు వైపే చూపిస్తున్నాయి. ఈ గందరగోళానికి కారణం ఏంటి అంటే ఆయన ఆలోచన విధానం అన్నది ఒక మాట వినిపిస్తుంది. ముందు చూపు లేకపోవడం అన్నది ప్రధాన కారణంగా కనిపిస్తుంది. నేషనల్ మీడియా రామ్మోహన్ నాయుడుకు సంబంధించిన వ్యవహార శైలిపైన అతని జవాబుదారీతనం లేకపోవడం మీద ఖచ్చితంగా ఏకిపారేస్తుంది. ఈ నేపథ్యంలోనే మనం ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇండిగోకి సంబంధించి జరుగుతున్న ఈ పరిణామాలు, ఆ పరిణామాల్లో నాయుడి పాత్రకు సంబంధించిన డిస్కషన్ మనం చేయాలి. సో ఈ నేపథ్యంలోనే మన ఫస్ట్ క్వశ్చన్ మనం ఖచ్చితంగా అందరినీ అడగాల్సి వస్తుంది. విమానయాన గందరగోళానికి, అందులో ముఖ్యంగా ఇండిగోకి సంబంధించిన ఈ ఇష్యూకి అసలు బాధ్యులు ఎవరు, ఈ అసలు బాధ్యులు ఎవరు అనే విషయానికి వచ్చేటప్పటికీ 2 రకాల విశ్లేషణలు మనం చేయాల్సి ఉంటుంది. మొదటిది ఇండిగోకు సంబంధించిన అంశం మీద మనం డిస్కస్ చేయాలి. ఇండిగోలో ఏర్పడిన ఈ ఆపరేషన్ ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అవే మెయిన్ రీజన్ అని చెప్పాలి. ముఖ్యంగా 2 సంవత్సరాల క్రితమే కొత్త డీజీసీఏ రూల్స్కి సంబంధించి సమాచారం ఉన్నా సరే సిబ్బందిని రిక్రూట్ చేసుకోకపోవడము, సిస్టంలో ఉన్న లోపాలకు సంబంధించి వాటిని పట్టించుకోకపోవడమే ఈ సమస్యను ఈ స్థాయిలో జటిలం చేయడానికి కారణం అని చెప్తున్నారు. దీనికి తోడు మోనోపోలీగా ఒకే ఎయిర్లైన్స్ పైన అత్యధిక భారం ఉండడం అన్నది కూడా విమానయాన రంగ బలహీనతగా మారిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీన్ని నియంత్రించాల్సిన సంస్థలు, పర్యవేక్షించాల్సిన బాధ్యతలు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి సమస్యలకు కారణము వచ్చింది అన్నది అర్థమవుతుంది. ఇక పీక్ సీజన్లో ముందస్తు సిద్ధత అన్నది కనిపించలేదు. ఆ లోపం వల్ల ఇదంతా ఇష్యూ వచ్చింది అన్నది మొదటి పాయింట్గా కనిపిస్తుంది మనకు. ఇక రెండో ఆస్పెక్ట్ మనం చూస్తే ఖచ్చితంగా విమానయాన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖకు సంబంధించిన అనాలోచిత నిర్ణయాలే కారణం అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా రామ్మోహన్ నాయుడుకి సంబంధించిన ఇష్యూని ప్రతి ఒక్కరు ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి కొత్త డీజీసీఏ రూల్స్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ నవంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించి ఇండిగో ఎలాంటి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏం జరుగుతుంది, కేవలం ఇండిగోనే కాదు మిగిలిన విమానయాన సంస్థలకు సంబంధించిన ఆప్షన్స్ వాళ్ళు ఎలాంటి ప్లానింగ్తో ముందుకు వెళ్తున్న విషయానికి సంబంధించిన డిస్కషన్ చేయకపోవడం అనేది దీనికి కారణంగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. పట్టించుకోకపోవడము, ఇండిగో మోనోపోలీగా మారిన తర్వాత వాళ్ళు ఏం చెబితే అదే నడుస్తుంది అనే విధంగా ఇప్పటికే ఎయిర్లైన్స్లో ఒక డిస్కషన్ ఉన్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ చూపిస్తున్న వేలు ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు పైనే. ఈ నేపథ్యంలో మనకు సెకండ్ క్వశ్చన్ మనకు రైజ్ అవుతుంది. ఆ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఈ మొత్తం సమస్యని రామ్మోహన్ నాయుడు మీదకి పంపించడం కానివ్వండి, ఆయన చేసిన తప్పిదంగా చూపించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అన్న ఒక అనుమానము చాలామందిలో ఉంది. నిజంగానే ఇండిగో వైఫల్యాన్ని వ్యక్తిగతంగా మంత్రికి అంటగట్టే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఎందుకు అంటే నేను చెప్పినట్టుగా నేషనల్ మీడియాలో ప్రతిరోజు ఈ గత 3 రోజుల నుంచి జరిగిన పరిణామాలు, ప్రసారమైన కథనాలు, ప్రచారంలో తీసుకొచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఆయన వైపే వేలు చూపిస్తున్నాయి. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన డ్యాన్సులను తీసుకొని వచ్చి దీనికి ముడిపెడుతూ కథనాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ యువ మంత్రినే టార్గెట్ చేస్తూ ఈ యువ మంత్రినే
దానికి బాధ్యుని చేస్తూ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అన్నది కూడా మనము విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా చూస్తే ప్రధానమంత్రి కానివ్వండి, మంత్రివర్గానికి కూడా దీంట్లో బాధ్యత ఉంటుంది. కానీ బట్ అవేమీ లేకుండా కేవలం రామ్మోహన్ నాయుడుని మాత్రమే ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కూడా కారణాలు లేకపోలేదు. ఎందుకు అంటే రామ్మోహన్ నాయుడు సంవత్సరంన్నరగా ఈ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్న, ఈ మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్నా సరే ఆయన అనుకున్నట్టుగా దాన్ని నడపలేకపోతున్నారు అన్నది అర్థమవుతోంది. కొత్తగా ఒక్కటి కూడా ఆయన కొత్త నిర్ణయం కానివ్వండి, ప్రయత్నం కానీ చేయలేదు అన్నదైతే ప్రతి ఒక్కరు గుర్తు చేయాల్సింది. అంతేకాకుండా ఆయన మంత్రిత్వ శాఖ పైన ఆయనకు పట్టు లేదు అన్నమాట కూడా మనకు వినిపిస్తుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. ఏదైతే దానికి ఏవియేషన్ మినిస్ట్రీకి సెక్రటరీగా ఉన్న సమీర్ కుమార్ ఎవరైతే ఉన్నారో 1994 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈయన కనీసం మంత్రికి గౌరవం కూడా ఇవ్వరు. ఏదైతే ఆయన అస్సాం రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఆయన వాళ్ళకు సంబంధించిన చీఫ్ మినిస్టరు హిమంత్ బిశ్వా శర్మకు సంబంధించి ఆయన మాటలు వింటారు, కానీ ఈయన పట్టించుకోరు అనే మాట కూడా వినిపిస్తుంది మనకి. అంతేకాకుండా ఏదైనా ఉంటే డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్తో మాట్లాడతారు తప్ప రామ్మోహన్ నాయుడుకి కనీసంగా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరు అన్నది ఒక మాట కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో 1.5 సంవత్సరంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, అది ఏం చేస్తున్న దానికి సంబంధించి ఎవరికీ లేదు. అంతేకాక ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్కి సంబంధించిన డెడ్ లైన్ అన్నది దగ్గరకు వస్తున్నప్పుడు మినిస్టర్ దాని గురించి పట్టించుకోలేదు, దాని మీద కనీసము ఏం జరుగుతుంది అన్న సమీక్ష కూడా జరపలేదు అన్నది ఒకటి అనిపిస్తుంది. ఇక ఆయనని కేవలం ఒక ఎంపీగా తప్ప మినిస్టర్గా మాత్రం ఆయన్ని పట్టించుకోలేదు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు. నవంబర్లోనే అంటే ఈ మొత్తం ఇష్యూ రావడానికి కొన్ని వారాలకు ముందు కూడా ఏదైతే ఉందో ఆయన ఒక అన్నా క్యాంటీన్ని అక్కడ చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఇది నవంబర్లో. ఆ నేపథ్యంలో అక్కడున్న చాలామంది వస్తే కూడా వాళ్ళని పట్టించుకోలేదు అన్నది కూడా మనకు అనిపిస్తుంది. అంటే ఈయన ఏవియేషన్ మినిస్ట్రీకి సంబంధించిన కార్యక్రమాల కన్నా ఎక్కువగా ఈయన పార్టీ కార్యక్రమాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలకే ఈయన ఎక్కువ టైం ఇస్తున్నారు అన్నది కూడా వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం అంశం మాత్రం ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడు ఆయనకు సంబంధించిన విషయంలో ఆయన పూర్తి స్థాయిలో బాధ్యతగా వ్యవహరించలేదన్న విషయాన్ని మాత్రము ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో థర్డ్ క్వశ్చన్ మనం చూడాలి. థర్డ్ క్వశ్చన్ ఎందుకంటే కేవలం రామ్మోహన్ నాయుడు కాదు, ప్రధాని మోడీ కూడా ఈ వ్యవహారం పైన మౌనం వహిస్తున్నారా లేక ఆ చర్యలను పట్టించుకోవట్లేదా, ఆ చర్యలు ఏమైనా ఆయన సూచించి ఆయన సైలెంట్గా ఉన్నారన్న ఒక పాయింట్ కూడా మనకు వినిపిస్తుంది. ఖచ్చితంగా ఈయన మినిస్ట్రీకి సంబంధించినప్పుడు ఆ మినిస్టర్నే దాన్ని పూర్తి స్థాయి బాధ్యుని చేస్తారు, ఆ బాధ్యతలను ఆయనకి అప్పగిస్తారు. ఆ నేపథ్యంలో మోదీ కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇక్కడ కొత్త తరహా సమస్యను క్రియేట్ చేశారు. ఎందుకంటే గతంలో మనం చూస్తే ఇండియాలో చాలా ఎయిర్లైన్స్ ఉండేవి, కానీ ఒక్కొక్కటిగా మూతపడుతూ రావడము, ఇండిగో అన్నది ఒక మోనోపోలీగా మారిపోయి 60% పైగా పూర్తి దేశంలోని ప్రతి వీటిని ఏదైతే ఇండిగో ఉందో ఇండిగో దాదాపుగా 60% మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్స్లోకి వెళ్ళిపోవడము. ఎయిర్ ఇండియా ఉన్నా సరే దానికి ఉన్న ఒక బ్యాడ్ రిమార్క్స్ కానివ్వండి లేకపోతే దాని కారణంగా దానికి ఉన్న సమస్యలు దానికి ఉన్నాయి. స్పైస్ ఏజెంట్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఇది లేకపోవడం. సో ఇండిగో అన్నది మోనోపోలీగా మారడానికి కారణం కూడా ఇప్పుడున్న దీన్ని అన్నది మనకు అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ క్వశ్చన్ మనం సమాధానం వెతికే క్రమంలో ప్రధాని నుంచి బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు కానివ్వండి సజెషన్స్ కానీ కనిపించలేదు. అంతర్గతంగా మంత్రిత్వ శాఖకు ఆయన కొన్ని సూచనలు ఇచ్చారనే మాటలు వినిపిస్తున్నాయి. దానికోసం ఒక హై లెవెల్ కమిటీని కూడా ఆయన కాన్స్టిట్యూట్ చేసి దాంట్లో మాట్లాడారు అన్నది. ఇక సంక్షోభ నిర్వహణ బాధ్యతను ఆ శాఖకే వదిలేశారు. దాని కారణంగా ఈ మొత్తం ఇష్యూస్ అంత స్థాయిలో వెళ్ళిందని. ఇక పాలసీపరమైన నిర్ణయాలపైన ఆయన దృష్టి పెట్టినట్టుగా కూడా కొంత సంకేతాలు ఉన్నాయి. అందులో భాగంగానే కొన్ని డెసిషన్స్. ఇక పరిస్థితి సద్దుమణిగాక స్పందన వచ్చే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలో చూస్తే ఖచ్చితంగా ఇది రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ అని చెప్పడానికి దానికి అవసరమైన మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే మనకు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అని చెప్పడానికి అవసరం లేదు, ఎందుకంటే ప్రధాని మోడీ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకపోవడము, ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఎవరు దానిపైన పెద్దగా మాట్లాడకపోవడము, సుప్రీంకోర్టుకి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా అది వెళ్ళి అక్కడి నుంచి సూచనలు వచ్చేదాకా మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి కార్యక్రమం జరిగినట్టుగా కూడా మనకు కనిపించకపోవడము, ఇంత జరుగుతున్నా సరే సమీక్ష సమావేశాలు కానివ్వండి, ఇండిగో వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, దానికి సంబంధించిన ఒక్క అంశం కూడా ఎక్కడా కనిపించకపోవడం అనేది ఖచ్చితంగా రామ్మోహన్ నాయుడుకి సంబంధించిన ఆయన వైఫల్యంగానే చూపించవచ్చు మనం. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ఎందుకు టీడీపీని మాత్రమే దీంట్లో టార్గెట్ చేస్తుంది, ఎన్డీఏ ఈ అంశంలో
ఎందుకు రామ్మోహన్ నాయుడిని బ్యాకప్ చేసే ప్రయత్నం చేయట్లేదు? అదే సందర్భంలో ఎవరైనా అబ్జర్వ్ చేస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దీన్ని పెద్దగా ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు చేసిందల్లా దీనికి నెగిటివ్గానే చేశారు, దానివల్ల అతనికి నష్టమే జరిగింది. రామ్మోహన్ నాయుడు ఏం చేశారు, రామ్మోహన్ నాయుడు ఏం చేయాలి, ఇలాంటి విపత్తు ఒకటి జరుగుతోంది, విపత్తు ఒకటి వచ్చే అవకాశం ఉంది అనుకున్నప్పుడు మొదటి రోజు రెండో రోజు దాని మీద సమీక్ష నిర్వహించి దాని మీద చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు దాకా వెళ్ళేదాకా, పిఎంఓ దాని మీద ఇన్వాల్వ్ అయ్యేదాకా కూడా ఆయన పట్టించుకోలేదు. అప్పటి వరకు కూడా ఎవరైతే ఫ్లైట్ల టికెట్ల పేరుతో, లేకపోతే బస్సు టికెట్ల పేరుతో, రైలు టికెట్ల పేరుతో వేలాది రూపాయలు దోచుకున్న తర్వాత దానికి సంబంధించిన డిస్కషన్ బయటకు వచ్చేంత వరకు కూడా ఈయన పట్టించుకోలేదు అన్నమాట అయితే మనకు వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరొక క్వశ్చన్ కూడా మనకి కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి విషయంలోనూ టీడీపీ ప్రచారం చేసుకోవాలనే ప్రయత్నం ఏదైతే చేస్తుందో ఆ టీడీపీ ప్రచార యావతోనే ఈ కేంద్ర మంత్రికి ఇబ్బందులు వస్తున్నాయన్న అనుమానం కూడా కలుగుతుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఒకవేళ నిజంగానే సోషల్ మీడియాని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కొన్ని వీడియోస్ చూసుంటారు. ఆ వీడియోస్లో టీడీపీ పార్టీకి సంబంధించిన ఒక మాజీ ఎమ్మెల్సీ ఈ మొత్తం అంశాన్ని లోకేష్ ఒక వార్ రూమ్ని క్రియేట్ చేసి వార్ ఫుడ్ బేసిస్ మీద దాన్ని సమీక్షిస్తున్నారు, దానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నారు. బుద్ధుందా అని ఎవరైతే ఆ నేషనల్ మీడియాకి సంబంధించిన యాంకర్ కూడా అడిగే పరిస్థితి వచ్చేసింది. లోకేష్కి విమానయాన శాఖకి అసలు సంబంధం ఏంది? పౌర విమాన శాఖ అది కేంద్ర పరిధిలో ఉంటుంది, ఈయనేమో రాష్ట్రానికి సంబంధించిన మంత్రి. కనీసం రాష్ట్రంలో అయినా సరే దాని రిలేటెడ్ మంత్రిత్వ శాఖ ఏమైనా ఉందంటే అది కూడా లేదు. కానీ లోకేష్ ఒక వార్ రూమ్ క్రియేట్ చేశాడు, ఆయన దీని మొత్తం సమస్యకి పరిష్కారం వెతికే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ప్రయత్నం చేస్తారు. కానీ అదే సమయంలో ఆయన డల్లాస్కి ప్రయాణంలో బిజీగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు చేస్తున్న పనిని, రామ్మోహన్ నాయుడు చేయాల్సిన పనిని అది ఏదో టీడీపీ పార్టీ చేస్తుంది అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో మరికొన్ని క్వశ్చన్స్, మరికొన్ని పాయింట్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. టీడీపీ యావ ఏదైతే ఉందో ప్రచార యావ కారణంగా అందులో ముఖ్యంగా అధినేత కళ్ళల్లో పడాలి అంటే జరిగే ప్రతి పని, జరిగే ప్రతి ఒక్క అంశం కూడా ఖచ్చితంగా టీడీపీ పార్టీ, అందులో ముఖ్యంగా లోకేష్కి సంబంధం ఉన్నట్టు, లేకపోతే ఆయన ఆ సమస్యలన్నింటినీ ఆయనే తీరుస్తున్నాడుగా చెప్పే ప్రయత్నంలోనే ఈ పిచ్చి మాటలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఇవాళ ఈయన కూడా ఇబ్బందుల్లో పడ్డారు అన్నది తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరొక పాయింట్ కూడా తెరపైకి వస్తుంది. అదేంటి అంటే, కూటమి రాజకీయాల్లో నాయుడికి ప్రాధాన్యం పెరగడం అన్నదే ఈ టార్గెట్కి కారణం అని కూడా చెప్తున్నారు. టీడీపీ కోటాలో ఆయన మంత్రి అయ్యారు. ఆయనతో పాటు పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ఆల్రెడీ ఇప్పటికే మంత్రిత్వ శాఖను ఆయన కూడా నిర్వహిస్తున్నారు. ఇద్దరితో పోలిస్తే పెమ్మసానికి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఉంది, కానీ కేంద్రంలో మాత్రం రామ్మోహన్ నాయుడికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే ఎర్రనాడికి సంబంధించిన కొడుకుగాను, లేకపోతే 3 సార్లు ఆయన ఎంపీగా ఉండడం వల్ల ఆయనకున్న ప్రాధాన్యత అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ కారణంగానే ఈ జరిగిన తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని కేవలం రామ్మోహన్ నాయుడు మీదకి తోసే ప్రయత్నం జరుగుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఏవైతే పాలన వైఫల్యాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా ఒక్క వ్యక్తికి, అందులో ముఖ్యంగా రామ్మోహన్ నాయుడికి అంటకట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా అర్థమవుతుంది. రాజకీయ ప్రత్యర్థులు దీన్ని అవకాశంగా తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా మనం వినిపిస్తున్నాయి, అలాంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతుంది. ఇక పరిపాలనా సమస్యను రాజకీయ లెన్స్లో చూపిస్తూ నేషనల్ మీడియా కూడా దీన్ని ఆయనని బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న దానికి కారణం మాత్రం ఖచ్చితంగా కూటమి వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్గానే చాలామంది విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ విధంగా చూస్తే రామ్మోహన్ నాయుడు ఇండిగో కార్యక్రమం ద్వారా ఎన్డీఏలో ఇండిగోగా ఆయన మారిపోయారు. ఆయన ఢీ కంటే ఢీ అనే విధంగా ఇవాళ పరిస్థితి మారిందనేది మనకు అర్థమవుతుంది.